నమస్తే అండి. నమస్కారం అమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే వెస్మాడుపల్లి డబుల్ బెడ్రూమ్‌లో ఉంటాను నేను. ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్టే. బై ఎలక్షన్స్ వచ్చినా మాకేం ప్రయోజనం లేదు. మాకు మధ్యతరగతి కుటుంబం. మాకు ఆటో నడుస్తలేదు. రోజుకొక 500 కూడా నడుస్తలేదు మాకు. మాకెంత ఇబ్బంది అయితుందంటే ఈ ఫ్రీ ఉచిత బస్సులు పెట్టిండ్రు. బస్ స్టాప్ దగ్గర పోయి నిలబడితే ఎవరు ఎక్కుతలేరు. అందులో మాకు చాలా ఇబ్బంది అయితుంది మెయిన్. హ్మ్. ఈ గవర్నమెంట్ ఏమైనా మా కోసం ఆలోచన చేసి ఏమైనా చేస్తే ప్రయోజనం. ఈ ఫ్రీ బస్ పెట్టిర్రు పర్లే మంచిగానే ఉన్నది, బాధ లేదు. కాకపోతే అది ఏదో స్టూడెంట్స్కు పెట్టండి. స్టూడెంట్స్కు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పెట్టండి, ప్రాబ్లం లేదు. ఈ మొత్తం అందరికీ పెట్టేసరికి ఎక్కే వాళ్ళు కూడా ఎక్కుతలేరు. ఏమన్నా వాళ్ళు ఏం పని లేదు ఏం లేదు, వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ బస్సు ఎక్కుతున్నారు, ఏదో సంచి పట్టుకుంటున్నారు, ఏడికంటే పోతున్నాం ఇట్లనే అని వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ప్రయోజనంగా ఉపయోగిస్తలేరు అసలు. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? 100 రోజుల పరిపాలన అంటే ఆయన ఎక్కిండు ఇప్పుడు 100 డేస్ అయింది. 100 డేస్లో ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కాబట్టి సీఎం గారికి ఒకటే మా వినతి, మీరు ఉచిత బస్సు పెట్టండి, స్టూడెంట్స్కు పెట్టండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పెట్టండి. ఈ మామూలుగా టీనేజ్ వాళ్ళకు పెట్టకండి. స్టూడెంట్స్ ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెట్టండి. అప్పుడు మాకేమైనా నడుస్తుంది ఆటో. ఇప్పుడు ఇక్కడ లాస్య నందిత చనిపోయారు కదా! సో వాళ్ళ సిస్టర్ పోటీ చేయబోతున్నారు. సో మీ ఓటు ఎవరికి? నేను అది చెప్పలేను, అది అది పర్సనల్. అది ఇప్పుడు మాకు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం కాంగ్రెస్కు. కాకపోతే మాకేదన్నా ప్రయోజనం చేస్తాడు సీఎం అని మేము ఆలోచన చేసి ఆయనకే ఇస్తాను నోట్, కంపల్సరీ ఇస్తాను. నేను సీఎంకే ఇస్తాను. నేను ఇప్పటి నుండి కాంగ్రెస్ కాదు, మారాడపల్లిలో అందరికీ తెలుసు. నా పేరు సిద్ధార్థ, అందరికీ తెలుసు. సిద్ధు అంటే కాంగ్రెస్ మనసే అన్నట్టే తెలుసు. నేను ఆల్రెడీ కాంగ్రెస్కి ఇస్తాను. నేను 89 నుండి మేరీ రవీంద్రనాథ్ పీరియడ్ నుండి మేము కాంగ్రెస్కి తిరుగుతున్నాం, కాంగ్రెస్కి ఇస్తాం. నమస్తే అన్న. నమస్తే మేడం, చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? బోయినపల్లిలో ఉంటాను నేను. ఇప్పుడు ఇక్కడ లాస్య నందిత గారు నిల్చోబోతున్నారు కదా! అంటే లాస్య నందిత వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా తను మరణించారు. సో వాళ్ళ సిస్టర్ నిల్చోబోతున్నారు. తనకేస్తారా లేకపోతే గదర్ అన్న వాళ్ళ కూతురికి వేస్తారా? ఎవరు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాం. పబ్లిక్ లో హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎవరికంటే వాళ్ళకి ఇస్తారంటే వేస్ట్ అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది కాంగ్రెస్? ఉన్నది మంచిగానే చేస్తున్నారు, కానీ ఆటో బస్సులు ఫ్రీ చేసి చాలా అది తప్పు చేసిరు వాళ్ళు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆటోలో అయితే ఏం వస్తలేదు ఇప్పుడైతే. ఆడవాళ్ళందరేమో బస్సులోకి పోతున్నారు. మా దాంట్లో కూర్చో వాళ్ళు ఒట్టిగా ఆడవాళ్ళు లేడీసే ఉంటుంది మా దాంట్లో. జెంట్స్ అయితే వాళ్ళు రారు మా దగ్గరికి. అయితే లేడీసే మా దగ్గర వస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు. ఇప్పుడైతే చాలా టైట్ ఉన్నారు పొజిషన్. అయితే బస్సులు అది ఫ్రీ చేసింది, దానికి అది క్యాన్సిల్ చేసేయాలి వాళ్ళు, లేకుంటే మేము చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. రేట్లు పెరగాలి దీనిలో. ఆటోలో ఇక ఆన్లైన్ నడుస్తున్నాయి, ఊబర్, ర్యాపిడో, ఓలాలో. ఇంకా దానికి రేట్ పెంచితే మంచిగా ఉంటుంది, లేకుంటే ప్రాబ్లం చాలా అవుతున్నది మేడం. కుల్లగా చెప్తున్నాను, చాలా అవుతున్నది ప్రాబ్లం. అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి మేడం. ఇప్పుడు సంపాదించుకోవడానికి బయటికి వస్తే మళ్ళీ ఏమో వస్తలేదు పైసలు. అయితే ఈ బస్సులు ఫ్రీ చేసిర్రు, ఇంకా ఏమేమి ఫ్రీ చేస్తారో ఏమో వాళ్ళకి తెలిసిగా. ఫ్రీ అయితే వేస్టే, పైసలు తీసుకోవాలి పెట్టుకోవాలి అది ఉంటుంది, కానీ ఫ్రీ పెట్టడం వేస్ట్. స్కూల్ ఫ్రీ చేయండి, హాస్పిటల్ ఫ్రీ చేయండి, అది చేస్తే మంచిగా ఉంటుంది. ఎక్కడి నుంచి పబ్లిక్కి పైసలు రొటేషన్ అవుతుంది, అది फ्री చేస్తే వేస్ట్. అది जहाँ से इंसान को पैसे कमाने का जरिया है, वो उस चीज़ों से आप फ्री कर देंगे तो लॉस है वो. जहाँ पर पब्लिक का पैसा, जैसे कि हॉस्पिटलों में पैसा लग रहा, वहाँ पर फ्री कर दो आप. पढ़ाई में पैसा लग रहा, बहुत ज़्यादा पैसा लग रहा, वहाँ पर फ्री कर दो, और पब्लिक आपको ज़्यादा चाहती है. आप जो है सो जहाँ पर कमाने के जरिए है, आप उसको टारगेट बना के फ्री करेंगे तो आपको वेस्ट हो जा रहा हो. वेस्ट है, सही में वेस्ट है. तो ऐसा नहीं करे तो बेहतर रहता. पढ़ाई फ्री कर दो आप, और हॉस्पिटल फ्री कर दो, और जो कुछ भी अच्छे हैं उसको फ्री करो. रेटा कम करो, पेट्रोल के रेटा कम करो, गैस के रेटा कम करो, अच्छा रहता हो.